ఉంటే దెబ్బతీస్తుంది. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు ఏం చెప్తాం మేమని ఆడికిలాగా అంటే మాకు 2 నిమిషాలు మళ్ళీ ఇందులో బయటకు వెళ్ళరు. నేను అధికారిని మాట్లాడితే నాయకులకి సంబంధం ఏంటి అంటే వీళ్ళే అధికారికి చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా చేశారు. అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నాయకులు కనబడుతున్నారో వీళ్ళే అధికారులు చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో శాశ్వతంగా పిఠాపు నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న మా ఫోటో వద్దని నేను మట్టికి ఒప్పుకున్నా. కానీ నా లీడర్ 22 ఏళ్ళు ఆయనతో పనిచేసిన కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ. మా లీడర్గా అవమానం అయితే మేము ఎందుకు ఊరుకుంటాం? అలాగే మేము పవన్ కళ్యాణ్కి అవమానం అయినా మేము ఊరుకోం. పవన్ కళ్యాణ్కి అవమానం అయినా మేము ఊరుకోం. ఎందుకంటే గెలిపించాం మేము. వాడేంటి ఎన్నిపోటు పొడిచి వచ్చాడు? డబ్బు పంచి పెట్టింది దొరబాబు, మందు దాసింది దొరబాబు లీడర్ల ఇంట్లో. ఎలక్షన్లో ఎన్నిపోటు పొడిచింది దొరబాబు. ఇవాళ మట్టి చెరువులు తవ్వుకోవడానికి అప్పుడే 2 చెరువులు రాపత్రలో పెట్టాడు. మొత్తం టీం అంతా వచ్చింది. ఆడి మీద స్కామ్లు 150 కోట్లు స్కామ్లు ఉన్నాయి. ఎందుకు వచ్చే పార్టీలోకి? జనసేనలో ఉండి తొడగొట్టలేకపోయా పౌరుషం ఉన్నవాడైతే. మేమన్నా పార్టీలు మారావా? పార్టీ ఎలా చెప్తే అలా వెళ్తాం మేము. నువ్వు వచ్చి ఏం చేసావు? పాత జనసేన వాళ్ళు ఎవరిని రానికుండా మీరు కాసేశారు. అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా మాకు గట్టిగా ఇస్తాం ఇవ్వడం. పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళందరూ పడా కమిషనర్ చెప్పాడు తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే నెట్టేసి ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పని పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇళ్ళకిలే. ఖబర్దారు చెప్తున్నాను మళ్ళీ. కొత్తగా వచ్చిన వైసీపీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తోలు తీస్తాం. మాకు జనసేనతో గొడవ లేదు. పాత జనసేనలు మేము ఒకే కుటుంబం, వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళే. మీకు మట్టి చెప్తాను, నువ్వు మట్టి తవ్వుకోవడానికి వచ్చావు, నీ స్కామ్లు ఆపుకోవడానికి వచ్చావు. నీ స్కామ్లు బయట తీయింతాను నేను. నాకు ఏదైతే కొమరగిరి సొసైటీది, నువ్వు తవ్విన చెరువులు, నువ్వు అమ్మిన భూములు అన్నీ కూడా నేను తీయింతా బయట. పిచ్చి పిచ్చి హేళేస్తున్నాం అంటే నీకంతా బాగా తెలుసు మాకు. కానీ మేము చంద్రబాబు నాయుడు లాంటి క్రమశిక్షణ నాయకుడి దగ్గర పెరిగాం కాబట్టి మర్యాదగా ఉంటున్నాం.